అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మానవ జీవితానికి కృతజ్ఞతాభావం అవసరం. ఎందుకు? తన దగ్గర ఉంచుకొని ఇతరులకు పెట్టకుండా కేవలం తానే భుజించువాడు దొంగ అని గీత బోధిస్తుంది. వర్షములు కురిపించి భూమిని సారవంతం చేసి పంట మొక్కలలో జీవమును నింపి అన్నము మొదలగు ఆహార పదార్థాలను భగవంతుడు ఇస్తున్నాడు. దానికి గాను మనం ఏమి చేయాలి? ఓ భగవాన్, నీ దయవలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తరువాత తాను తినాలి. అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు పెట్టాలి. తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానమే. మరి దొంగకు శిక్ష పడాలి కదా. ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుఫాన్లు, నయం కాని రోగాలు, వింత వింత వ్యాధులు, ఇటువంటివి అన్నీ వీటికి శిక్షలే. ఇకనైనా తేరుకొని మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం, అతిథులకు పెట్టడం, పేదవారికి, లేనివారికి ఉన్నంతలో సాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం, పరోపకార దృష్టి అలవర్చుకోవడం మొదలగు వాటి ద్వారా భగవంతునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఏ దోషమునకైనా, నేరానికైనా పరిహారం ఉంటుంది. చివరకు హత్యపాతకానికి కూడా పరిహారం ఉంటుంది. కానీ కృతజ్ఞుడికి, అంటే చేసిన మేలు మరిచిపోయేవాడికి పరిహారం అంటూ ఏమీ లేదు. కనుక మనం ఆ పరమాత్మకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు సతతం కృతజ్ఞతాభావంతో ఉండుట అత్యంత ముఖ్యమైన విషయం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.